బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన వైష్ణవి చైతన్య తర్వాత లవ్ మీ ఇన్ యూ డేర్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం జాక్ మూవీతో సిద్ధు జొన్నలగడ్డతో హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారు ఆయన దర్శకత్వంలో. అలానే ప్రస్తుతం జాక్ సినిమా ప్రమోషన్ లో మొన్నటి వరకు వైష్ణవి చైతన్య బిజీగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ పెద్ద యావరేజ్ టాక్ తెచ్చుకొని ఆ, నడుస్తూ ఉంది సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమాకి తాజాగా ఈ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య తను కూచిపూడి అట్లానే వెస్ట్రన్ డ్యాన్స్ దానిలో కూడా తనకి మంచిగా ప్రావీణ్యం ఉంది. అలానే పాటలు కూడా పాడతానని చెప్పుకురావటం, అట్లానే గంగూబాయి కతియావాడ మూవీలో అలియా భట్ నటనకి తను చాలా ఫిదా అయ్యాని, అలానే అలాంటి పాత్రలు వస్తే కూడా ఎంత కష్టమైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతుంది. అలానే తనకు స్కూల్లో కూడా స్కూల్ ఏజ్లో తనకి చాలా క్రష్లు ఉన్నాయని, అలానే పూర్తిస్థాయిగా 18 ఏళ్ల వయసులోనే రిలేషన్షిప్లో అడుగు పెట్టాను, తర్వాత కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదని చెప్పుకొచ్చింది. అలానే తనకి ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ సంథింగ్ స్పెషల్గానే ఉంటుంది అని చెప్పుకురావటం జరిగింది. తనకి ఫస్ట్ క్రష్ మాత్రం హీరో రామ్తో అని చెప్పింది. అబ్బాయిల్లో మొదటగా కళ్ళు నవ్వు మాత్రమే బాగా గమనిస్తానని, అలానే అనుష్క, సాయి పల్లవి తనకి ఫేవరెట్ హీరోయిన్లు అని చెప్పడం, అలానే తనకి మొట్టమొదటిగా తన పారితోషికం 3000 రూపాయలు తీసుకున్నాను, అలానే సహజ నటి జయసుతో మెగాస్టార్ చిరంజీవి తనను పోల్చడం తన జీవితంలో మర్చిపోలేని విషయం అని చెప్పడం జరిగింది. బేబీ సినిమా తర్వాత అభిమానుల నుంచి చాలా ప్రపోజల్స్ వచ్చినాయి తనకి అని కూడా చెప్పడం జరిగింది. అయితే వైష్ణవి చైతన్య మన తెలుగు అమ్మాయి, అలానే తనకి నటన పరంగా తను మంచి టాలెంటెడ్. మన ఈ నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ వీళ్ళకన్నా నటనలో మాత్రం వాళ్ళకన్నా ముందంజలోనే ఉంటుంది. నటనలో వాళ్ళకన్నా అన్ని రకాలుగాను తను ది బెస్ట్ అని చెప్పొచ్చు. మంచి నటి మన తెలుగులోనే ఉండటం, అలానే తనకి ముందు ముందు కూడా భవిష్యత్తులో మంచిగా హీరోయిన్ల అవకాశాలు రావటం, అది తను ప్రూవ్ చేసుకోవాలి అని కోరుకుందాం.